అండి కానీ మరి కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా వారు కార్తీక్. రైట్. నాన్న జాబ్ చేస్తుంటారా? జాబ్ కాదండి, నేను గ్రాడ్యుయేషన్ ఉన్నాను. చదువుకుంటున్నారు? రైట్. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి నాన్న. ఏం లేదండి, ఏంటంటే ఇది కృష్ణా జిల్లా భాషలా లేదు అంటే కొంచెం అది ఎక్కువ లేదు. మా ఊరు అదే, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయినాం అట్లా. ఏంటంటే ఇది మీరు వాళ్ళని అట్లా తిడతారు కదా, మరి వాళ్ళు క్రియేట్ చేసిన ఫోన్స్లోనే మనం మాట్లాడతాము, వాళ్ళు క్రియేట్ చేసిన వీటితోనే మనం మాట్లాడతాము. కానీ వాళ్ళని ఎందుకు తిడతామో నాకు అర్థం కాదు నాన్న. కార్తీక్ ఎవరిని తిట్టాను ఒకటి చెప్పు. అదే గొర్రెలని తిడతారు. నేను అనలేదు. ఇప్పుడు నీ పేరు కార్తీకేనా కదా? అవును. నువ్వు ఏంటి స్వామీజీ మీరు మాటికి కార్తీక్ అంటారో అని నువ్వు రియాక్ట్ అయ్యావనుకో, నేను ఎవరికి చెప్పుకోవాలి? నీ పేరు కార్తీక్ అని నువ్వే చెప్పావు, నేనేమో కార్తీక్ అంటే హర్ట్ అయిపోతున్నావు. ఇంక నేను ఎవరికి చెప్పాలి? నేను గొర్రెని కాదండి, మీరు అనుకున్న గొర్రెని. నీకు అర్థం కావట్లే. 544 సార్లు బొకడా బైబిల్లో గొర్రె అని వాళ్ళు పిలుచుకున్నారు. వాళ్ళు గాడ్ అనుకునేవాడు పిలిచాడు. అదేదో తిట్లా ఫీల్ అయితే ఎలాగా? నువ్వు కార్తీకు గ్రాడ్యుయేట్ నువ్వే చెప్పావు బాబు. నువ్వు గ్రాడ్యుయేట్వి కార్తీక్ అంటే హట్ అయితే ఎలాగా? చెప్పు, నువ్వు చెప్పు. కరెక్ట్ అండి, కానీ మీరు వాళ్ళని అట్లా అంటారు కదా. మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేసిన ఫోన్లు, వాళ్ళు క్రియేట్ చేసిన ఎవరు క్రియేట్ చేశారు? ఈ ఫోన్ క్రైస్తవులు క్రియేట్ చేయలేదా? ఏది పేరు చెప్పు. స్టీవ్ జాబ్స్ క్రైస్తవుడు కదా. స్టీవ్ జాబ్స్. ఆయన అడుగు ఒకసారి. ఐ లైక్ ఇండియా, వై ఐ ఇస్కాన్ అని చెప్పాడు. ఆయన క్రిస్టియనే కదా? కాదు కదా. కాదు. అసలు క్రిస్టియన్ అంటే ఏంటి అసలు? దేవుణ్ణి జీసస్ నమ్ముకునేవాళ్ళు, జీసస్ నమ్ముకుంటారు. జీసస్ నమ్మితే వాడు క్రైస్తవుడు. జీసస్ అనేవాడు ఉంటే ఒకవేళ నువ్వు చెప్పినట్టు వాడు ఎప్పుడు పుట్టాడు, ఎవడు పుట్టాడు, ఆ మతం ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు నేను గొర్రెలని ఎవరిని అన్నాను? మన బుర్రతక్కు వేదవాళ్ళని అన్నాను. వాళ్ళు ఎవరో క్రైస్తవులు కాదు, క్రైస్తవులు పుట్టలేదు. అవునా? అంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెప్తావా, ఎదవలని చెప్తావా? గొప్పవాళ్ళనే చెప్తా. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఎదవలని చెప్తారు. అందుకని ఆ ఎదవలను నేను వ్యతిరేకిస్తాను అంతే. ఇప్పుడు మీ నాన్నగారిని తిడితే నువ్వు హట్ అవుతావా, అవ్వా? అవుతాం. అలా అయితేనే నువ్వు మీ నాన్నకు పుట్టినట్టు. అవునా కదా? వీళ్ళు నేనేమంటా అంటే ఒక్క పనికిమాల పుస్తకం బైబిల్, దానికోసం సాటి తెలుగువాడిని, సాటి భారతీయుడిని, సాటి మనిషిని విమర్శించడం, ఆక్షేపించడం, అవహేళన చేయడం, లేకపోతే తిట్టడం, ఇవన్నీ ఎందుకంటావు? ఆ పుస్తకం కాదండి కార్తీక్, ఆ పుస్తకం కంటే ముందు మనం ఉన్నాం కదా. అవునండి. మనం ముఖ్యమా, పుస్తకం ముఖ్యమా? ఒక మాట చెప్పు. మనమే ముఖ్యం. అంతే. బొకడా బైబిల్ మనకెందుకు చెప్పు? అవునండి. అందుకని నేను చెప్పేది పుస్తకం ముఖ్యమనే దరిద్రులు ఎవరినైనా నేను వ్యతిరేకిస్తా, వాడు హిందూ అయినా సరే. నేనేం పుస్తకం ముఖ్యమని చెప్పలేదు, వాళ్ళు అంటారు, అందుకని వ్యతిరేకిస్తా. నీకు అర్థమైందా పాయింట్? వాళ్ళు ఇప్పుడు వాడి పేరు సాంబశివ, వాడి పేరు రాంబాబు, వాడి ఆ పేరు లేకపోతే వాడికి బతుకు లేదు. నిన్న ఆడెవడో మెసేజ్ పెట్టాడు, ఆడి పేరు అర్జున్ జీసస్ అంట, 50-50 గాడు. ఆడెవడో పృథ్వీ ఫ్రాన్సిస్ అంట. అంటే ఆడి పేరులో అర్జున్ మాత్రమే ఉంటుంది, జీసస్ తగిలిస్తాడు. పృథ్వీ పక్కన ఫ్రాన్సిస్ తగిలిస్తాడు. ఏంటి ఎడవ బతుకు అది? ఎందుకది? ఏదో ముష్టి పుస్తకం బైబిల్. వాడు పుట్టిన చోటే వాడిని ఊసారు, ఇప్పుడు కూడా వస్తున్నారు ఈ రోజుకి. ఇప్పుడు నేను ఫోన్ వాడాను, నువ్వు వాడావు, కొనుక్కుని వాడాము, మనం ఏం కొట్టేయలేదు కదా. ఇప్పుడు వాడిని అడుగు, మేము క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు క్రైస్తవులకే అమ్ముతామని చెప్పమని చూద్దాం. అడుక్కు తింటారు నానా. కార్తీక్ మనము గొప్ప ఋషులకు వారసులు ఉన్నానా. నువ్వు కృష్ణా జిల్లా అన్నావు కదా, ఒక్క కృష్ణా జిల్లాలోనే చూద్దాం. పింగళ వెంకయ్య గారు తెలుసా? జెండాను కనిపెట్టిన. అలాగే నారాయణ తీర్థులు వారు తెలుసా?
తెలియదండి. కాజా ఊరు తెలుసా? తెలుసండి. అది అక్కడే పుట్టారు. మచిలీపట్నం సైడ్ వద్దు నాన్న, మన మంగళగిరి పక్కన నాన్న. కాజా మచిలీపట్నం సైడ్ కూడా ఉంటుంది. ఉంటే ఉండని, కానీ నేను చెప్పేది ఇక్కడ మన మచిలీపట్నం, ఇది మన మంగళగిరి దగ్గర. అవునండి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తెలుసా? తెలీదండి. నాగార్జున సాగరు దానికి స్థలం అంతా ఇచ్చింది ఆయనే అని నేను ఊరికే 2 పేర్లు చెప్పాను. ఇంకా కాశీనాథుని నాగేశ్వరరావు గారు తెలుసా? ఇలాంటి వాళ్ళ గురించి మీలాంటి పెద్దలు తప్ప వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే పోనీ విశ్వనాథ్ సత్యనారాయణ కార్తీక్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు తెలుసా? విన్నానండి పేరు. ఆయన పేరు కవి సామ్రాట్. అవునండి. ఆయన రాసిన 1000 పడగల పుస్తకాన్ని పివి నరసింహారావు గారు హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన రాసినటువంటి రామాయణ కల్పవృక్షం. అవునండి. అంటే నేను ఏదో 4-5 పేర్లు చెప్పాను. మొల్ల తెలుసా? విన్నానండి. రామాయణం రాశారండి. ఆవిడ పుట్టింది కడప జిల్లా అనుకో. నేనంటే ఊరికి కొన్ని పేర్లు చెప్తున్నాను మన జిల్లాల్లో. ఎవరు? ఎన్టీ రామారావు, ఆయన కృష్ణా జిల్లాయే. అలాగే నీకు పెదముత్తే ఊరు తెలుసా? ఏంటండి? పెదముత్తేవి. అంటే నేను చెప్పేది ఓన్లీ కృష్ణా జిల్లాలో పెదముత్తేవిలో లక్ష్మణ యతీంద్రుల వారిని ఎంత గొప్ప ఆయనంటే రామాయణంలో ఏం చెప్పారో దాన్ని ఆయన చేశారు. 1,00,000 మందికి ఒకేసారి భోజనం పెట్టారు. అంటే నేను చెప్పేది ఇలాంటి ఎందరెందరో మహానుభావులు, మహనీయులు, గొప్పవాళ్ళు పుట్టిన నేలలో మనం పుట్టావునా. వాడు ఎవడో పుట్టాడో లేదో, ఎవడు పుట్టాడో తెలియదు. ఆ పుస్తకంలో ఒక క్యారెక్టర్ కోసం మనం సాటి తెలుగుని, సాటి భారతీయుని, సాటి మనిషిని, సాటి హిందువుని ఎందుకు అవమానించాలి? ఇప్పుడు మనం ఫోన్ కొనుక్కున్నాం, స్టీవ్ జాబ్స్ ఏం తిట్టట్లేదే. అంటే ఆయన మతాన్ని, ఆయన క్రైస్తవుడు కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసిందని మనం వాడుతున్నాం. వాళ్ళని బైకాట్ చేసినప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిందని బైకాట్ చేయాలి కదండి. ఏంటి ఇది? వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ఫోన్లు కావచ్చు, వేరే ఏమైనా డివైజెస్, ఫోన్ ఆయన క్రిస్టియన్ కాదంటున్నారు. వేరే వాళ్ళు క్రిస్టియన్ అయ్యి ఉండి కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళ మతాన్ని బైకాట్ చేసినప్పుడు వాళ్ళు కనిపెట్టిన వాటిని బైకాట్ చేయొచ్చు కదా. కాదు నాన్న, మనం ఎవరిని వ్యతిరేకిస్తున్నాం? మన గొర్రెలు వ్యతిరేకిస్తున్నాం. మన భారతీయ గొర్రెలు ఏం కనిపెట్టలేదు కదా నాన్న. నేను ఆల్రెడీ ప్రతిజ్ఞ కూడా చేశాను, 6 నెలల్లో సంవత్సరం అయింది. భారతీయ క్రైస్తవులు ఏదన్నా కనిపెడితే నేను వాడను అని చెప్పి. ఇంకోటి ఏంటంటే నా మాట వినలేదు నువ్వు. భారతీయ క్రైస్తవులు కనిపెట్టింది నేను వాడను. అసలు మీరు క్రైస్తవమే కాదు కాబట్టి వీళ్ళంతా మనకే పుట్టారు కదా నాన్న. ఈ 50-50 గాల గురించి మనం ఎందుకు పాడు చేసుకోవడం? నేను నీకు పోస్టర్ పెడతాను వాట్సాప్లో. లేదండి. అయితే నేనేం చేయను, నువ్వు వాట్సాప్లోకి రా ప్లీజ్. పిచ్చి గొర్రె, కృష్ణా జిల్లా గొర్రె.